వెన్నెముక తిన్నగా పెట్టండి. ఒక వేటగాడు అంటే హంటర్, ఇంగ్లీష్లో హంటర్ అంటారు, షికారి అంటారు హిందీ. వేటగాడు ఉంటాడు. ఆ వేటగాడు ఏం చేస్తాడు? ప్రతిరోజు అడవికి పోయి జంతువులను చంపుతాడు లేదా పట్టుకుంటాడు వలతో. వలతో పట్టుకొచ్చి ఊళ్ళో అమ్ముకుంటూ ఉంటాడు. ఎప్పటిలాగే ఒకరోజు వేటగాడు అడవికి వెళ్తాడు. తిరుగుతూ ఉంటే ఒక చోట చెట్టుపై నుంచి గూట్లో రామచిలుక గూడలు, గూట్లోంచి చిన్న పిల్లలు ఉంటే ఇంకా రెక్కలు రాలేదు. ఆ చిన్న పిల్లలు గూడులోంచి కింద పడిపోయి, కింద చిన్న పిల్లలు రెక్కలు లేవు కదా, కింద కొట్టుకుంటున్నాయి. తల్లి ఎక్కడ పోయిందో తెలియదు. పొద్దున ఎక్కడో పోతాయి కదా, అవి మేత కోసం నీటి కోసం తిరుగుతూ ఉంటాయి. అవి కొట్టుకుంటుంటే వేటగాడు చూశాడు. చిన్న పిల్లలు, బుజ్జి బుజ్జి పిల్లలు. వాటిని ఏం చేస్తాడు? అవి దేనికి పనికిరావు కాబట్టి అయ్యో పాపం అని ఆ 2 చిలుక పిల్లల్ని తీసుకొని తన బుట్టలో వేసుకున్నాడు. వేసుకొని ఇంకా మామూలుగా వేట చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఏ బాబు మాట్లాడు, బాబు మాట్లాడు. బుట్టలో వేసుకొని బయటికి వెళ్ళాడు. అంటే తన ఊరికి వెళ్ళిపోయాడు. ఊరికి వెళ్ళిన తర్వాత తోవలో ఆయనకు వెళుతూ ఉంటే ఒక పండితుడు కనబడ్డాడు. పండితుడు ఇంటి ముందు నుంచి వెళుతున్నాడు అన్నమాట. పండితుడు చూశాడు. ఏమయ్యా సోమయ్య, ఎక్కడ చూస్తున్నావు అన్నాడు. ఏముంటుంది స్వామి, మాకు ఇదే అడవికి పోయాము, జంతువులు చంపుకొని తెచ్చుకుంటున్నాను అని చెప్పాడు. నువ్వు ఈ పాపము ఎప్పుడు చేస్తూనే ఉంటావు, ఎన్నో దుఃఖాలు అనుభవిస్తావు, నీకు ఎంత చెప్పినా మానడం లేదు, ఎన్నో పనులు ఉన్నాయి కదా, ఏదైనా పని చేసుకొని బతకొచ్చు కదా, అనవసరంగా నువ్వు జంతువులను చంపుతున్నావు అన్నాడు. తర్వాత బుట్టలో ఆ చిలుక పిల్లలు ఉన్నాయి 2. అవి అంటుంటే ఏదో చంపిన పడుతుంది. ఏంటి అంటే బుట్టలో చిలుక పిల్లలు ఉన్నాయని చెప్పాడు. చూపించు అన్నాడు. చూపించాడు. ఒక చిలుక పిల్ల తగ్గిస్తావా అని తెచ్చుకుంటాను. సరే తెచ్చుకొని తీసుకొని అని ఇచ్చేసాడు. మళ్ళీ ముందు వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉంటే ఒక కషాయ కొట్టు కనబడింది. కషాయ కొట్టు అంటే మాంసం అమ్ముకునేవాడు. రోజు మాంసం ముక్కలు చేసి అమ్ముకుంటాడు. పశువులను చంపి, మేకలు, గొర్రెలు, కోళ్ళు వీటిని చంపుతాడన్నమాట. చంపి అమ్ముకుంటాడు. అతని ఇంటి ముందు నుంచి వెళుతున్నాడు. అతను కూడా పలకరించాడు. పలకరిస్తే మరొకటి ఉంది కదా చిలుక పిల్ల, నేను ఏం చేసుకోవాలి అని ఆ చిలుక పిల్లను ఆ కషాయ వాడికి ఇచ్చేసాడు. వాడు తీసుకొని చిన్న పంజరంలో పెట్టుకున్నాడు. పెంచుకుంటున్నాడు. వాడు పెంచుకుంటూ ఉంటే వాటికి చిలక పిల్లలకు ఏదో జామ పండు, అరటి పండు ఏదో తినిపిస్తారు కదా కొంచెం కొంచెంగా. అలా పెంచుతూ ఉన్నారు. మెల్లిగా పెరిగి పెద్ద అవుతున్నాయి. పెద్దగా పెరుగుతూ ఆ చిలుకలకు ఏమిటంటే మనుషుల మాటలను నేర్చుకునే తెలివి ఉంటుంది. కొంచెం ఏ జీవికి ఉండదు, ఒక చిలుకలకే ఉంటుంది. కొన్ని మాటలు నేర్చుకుంటాయి. అదే పనిగా వింటున్న కొద్ది మీరు ఇక్కడ అదే పనిగా విని నేర్చుకున్నారు కదా కొన్ని మంత్రాలు, వాక్యాలు, పద్యాలు. అలాగా ఆ చిలుకలు కూడా ఆ ఇంట్లో మాట్లాడే మాటలు విని కొన్ని నేర్చుకున్నాయి. నేర్చుకున్న తర్వాత ఒక 6 నెలలు అయింది. 6 నెలల తర్వాత మళ్ళీ వేటగాడు ఆ పండితుని ఇంటి ముందు నుంచి వెళుతూ ఆయనకు గుర్తుకొచ్చింది. చిలుక పిల్ల ఉండాలి కదా, ఈ పండితునికి ఇచ్చాను కదా, చిలుక పిల్ల ఎలా ఉంది చూద్దాము అనుకొని ఇంటి లోపలికి వెళ్ళాడు. మెయిన్ గేట్ ఉంటుంది, గేట్ దాటి లోపలికి వెళ్ళాడు. వెళ్ళగానే చిలుక ఏం చేసింది? ఆ పంజరంలో ఉంది. చిలుక పెద్దగా తిరిగింది. అదేమంటుంది? రండి రండి, స్వాగతం స్వాగతం, దయచేయండి దయచేయండి. ఆశ్చర్యపోయింది. అబ్బా, అంత చిన్న
చిలుక పిల్ల పెద్దగా పెరిగింది, చక్కటి మాటలు మాట్లాడుతుంది అని ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి తర్వాత పండితుడిని అడిగాడు, చిలుకకు మాటలు నేర్పించారా స్వామి అంటే, లేదు మేము రోజు మాట్లాడుకునే మాటలు విని అది నేర్చుకుంది అని చెప్పాడు. తర్వాత మళ్ళీ ముందుకెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ కషాయి కొట్టువాడు ఉంటాడు, వాడి దగ్గర చిలుక పిల్లలు ఉంది. అక్కడికి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఆ చిలుక చూసింది, పట్టుకో, కొట్టు, చంపు, ముక్కలు చేయి, కొట్టు, చంపు, ముక్కలు చేయి అని అరుస్తుంది. భయపడ్డాడు, ఏంటి ఇట్లా అరుస్తుందని. కషాయి వాడిని అడిగితే, ఏముంది నేను రోజు మాట్లాడుకునే మాట నేర్చుకుందని అని చెప్పాడు. తర్వాత ఇది అర్థం కాలేదు ఎవరికి, ఆ వేటగాడి. ఎందుకు ఇలా చిలుకలు రెండు రకాలుగా మాట్లాడుతున్నాయి అని పండితుడి దగ్గరికి మళ్ళీ పోయాడు. పోయి మళ్ళీ అడిగాడు, ఇలా చిలుకలు ఎందుకు మాట్లాడుతున్నాయి స్వామి? మీ దగ్గర చిలుకేమో మర్యాదగా ఉంది, మంచి మాటలు చెబుతుంది, స్వాగతం, దయచేయండి అంటుంది. అక్కడ చిలుకనేమో కొట్టు, చంపు,